హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. నెల్లూరు జిల్లా కందుకూరికి సంబంధించిన లక్ష్మీనాయుడు. ఇతను బల్జి కులానికి సంబంధించిన అతను. ఇతన్ని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తన ఫార్చునర్ కారుతో ఘోరాతి ఘోరంగా గుద్దడమే కాకుండా వాళ్ళ మీదకి ఈ కారుని ఎక్కిచ్చి కూడా చంపేయడమైతే జరిగింది. అందులో ఈ లక్ష్మీనాయుడు అనే అతను ప్రాణాలు కోల్పోగా, తనతో పాటు తన బైక్ మీద ట్రావెల్ చేస్తున్న వాళ్ళల్లో తన బ్రదరు, అలాగే తన కజిన్ బ్రదరు గూడా ఉండడం వలన వాళ్ళకి కూడా భారీగానే దెబ్బలు తగలడంతో వాళ్ళని కూడా హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. వాళ్ళు ఈ పొద్దుటికి కూడా హాస్పిటల్‌లో ఉండి ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. అంటే ఎంత బలంగా తగిలాయో దెబ్బలనేది మనకి అర్థమవుతుంది. పైగా ఈ లక్ష్మీనాయుడు కానీ, ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి గాని చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులంట. మరి వీళ్ళిద్దరికి ఎందుకు ఒకరంటే ఒకరిని చంపుకునే అంత మనస్పర్ధలు రావటానికి కారణాలేంటి? దీని గురించి లక్ష్మీనాయుడుకి సంబంధించిన వాళ్ళేం చెప్తున్నారంటే, లక్ష్మీనాయుడు గారి వైఫ్ మీద ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మనసు పారేసుకున్నారని, దానికే ఆమెని 1½ ఇయర్‌గా టార్చర్ పెడుతున్నారని, ఇతను పెట్టే టార్చర్ ఆమె భరించలేక తన భర్తకి చెప్పిందని, ఈమె భర్త అయిన లక్ష్మీనాయుడు తన బ్రదర్‌కి అలాగే తన కజిన్ బ్రదర్‌కి చెప్పి తనని నిలదీయటానికి హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్లారని, అక్కడ హరిశ్చంద్ర ప్రసాద్‌తో గొడవ పడ్డారని, ఆ గొడవలో ఈ లక్ష్మీనాయుడిని ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి నానా రకాలుగా తిట్టడమే కాకుండా తన కులాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడారని చెప్తున్నారు. అలాగే హరిశ్చంద్ర ప్రసాద్‌కి సంబంధించిన వాళ్ళేం చెప్తున్నారంటే, ఈ లక్ష్మీనాయుడు కానీ, ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కానీ చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితులని, వీళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ లేదని, వీళ్ళు చేసుకున్న మ్యారేజ్ కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అని, అలాగే వీళ్ళకి తగులు రాటానికి లక్ష్మీనాయుడు భార్య మీద ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మనసు పారేసుకోవడం కాదని, అలాగే ఈ లక్ష్మీనాయుడు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర 2½ లాక్ అమౌంట్ తీసుకొని అడిగితే ఇవ్వకుండా తిరిగి తననే దూషించి తననే కొట్టాడు. అందుకే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వటానికి పోతే కూడా సరే, అక్కడ పోలీసు వారు ఈ కంప్లెయింట్‌ని రిజిస్టర్ చేయకుండా కాలయాపన చేయడం వల్లనే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అవతల లక్ష్మీనాయుడు మీద కోపంతో అతన్ని చంపేశారనేసననైతే చెప్పుకొనొస్తున్నారు. అయితే ఇదంతా జరిగింది లాస్ట్ మంతు. కానీ ఈ విషయాలు ఏవి బయట రానీకుండా, దీని గురించి ఏ సోషల్ మీడియాలో కానీ, ఏ టీవీలో కానీ, ఏ న్యూస్ పేపర్‌లో కానీ రానీకుండా, ఈ యెల్లో మీడియా కానీ, ఈ కూటమి గవర్నమెంట్ గాని, అలాగే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే మన హోమ్ మినిస్టర్ గారు చాలా జాగ్రత్త తీసుకున్నారు ఈ విషయాలు బయట రానీకుండా. కానీ మన సోషల్ మీడియా ఊరికేనే ఉంటదా? అలాగే ఈ లక్ష్మీనాయుడుకి సంబంధించిన సామాజిక వర్గం గూడా ఊరికేనే లేదు. దీన్ని ప్రతిరోజు హైలైట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి ఉతికి ఆరేయడంతో ఇంకా వేరే గత్యంతరం లేక ఈ కూటమి గవర్నమెంట్ తరపు నుంచి కొంతమంది నాయకులు, అలాగే ఈ కూటమి గవర్నమెంట్‌ని వెనకేసుకొచ్చే మెయిన్ స్ట్రీమ్ మీడియా, అలాగే సోషల్ మీడియాలో డిస్కషన్ జరగడం. ఆ డిస్కషన్ కూడా దేనికోసం అనుకుంటున్నారు? వైఎస్ఆర్‌సీపీ నాయకులంట కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారంట. అంటే ఈ కందుకూరి ఘటన కూడా వైఎస్ఆర్‌సీపీకి ఆపాదించే ప్రయత్నం అయితే ఈ కూటమికి సంబంధించిన యెల్లో మీడియా, సోషల్ మీడియా బాగా కష్టపడుతుందనైతే తెలుస్తుంది. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసేదానికన్నా కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చు కదా! ఒకవేళ ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా సరే, మీరు వెంటనే రెస్పాండ్ అయితే ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ అవ్వవు కదా హోమ్ మినిస్టర్ గారు. నా వరకు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఈ రాష్ట్రంలో హోంశాఖ అనేది ఎలా పనిచేస్తుందని నన్ను ఎవరన్నా అడిగితే నేనైతే ఒక్కటే మాట చెప్తాను. ఏపీలో హోంశాఖ అనేది టోటలీ డిజాస్టరు. టోటలీ ఫెయిల్యూర్ అని చెప్తాను. పోతే ఈ కందుకూరి ఘటన మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవ్వడం, ఈమె ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడారో ఒకసారి ఆమె మాటల్లోనే వినేద్దాము. తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం, ఆ ఘటనకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు, అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా తెలుసుకుని రమ్మని
ఈమెని, నారాయణ గారిని, అలాగే బొల్లిశెట్టి గారిని, ఇంకా కొంతమందిని పంపించడం అయితే చేశారంట చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఏదో చెప్తున్నారు హోమ్ మినిస్టర్ గారు, వినేద్దాము. ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తుంది. నాకు ఒక డౌట్ హోమ్ మినిస్టర్ గారు, ఈ రాష్ట్రంలో పట్టపగలే ఒక హత్య జరిగితే ఈ రాష్ట్ర సీఎం ఆ హత్యకి గల కారణాలు కనుక్కోమని ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తే ఆ హత్య ఎందుకు జరిగింది, దేనికి జరిగింది, ఎలా జరిగింది అనేది క్లారిటీ తీసుకోకుండా ఆ ఎంక్వైరీ జరగక ముందుగానే మీరెవరండి డిక్లేర్ చేయటానికి, దానికి కారణం వ్యక్తిగతమేనని, దానికి ఆర్థిక లావాదేవీలే అని చెప్పడానికి? పైగా ఎంత విచిత్రం అంటే ఈవిడ గారు ప్రెస్ మీట్‌లో మాట్లాడిన విధానము, ఎక్కడైనా ఒక మనిషి మర్డర్ చేసి చంపేస్తే అతనికి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయటానికి వీళ్ళెవరండి? వీళ్ళేమన్నా బ్యాంక్ వాళ్ళా? చంపిన వ్యక్తి ఏమన్నా బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారా? ఎందుకు వీళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తారు? అసలు వీళ్ళకేంటి సంబంధం? నేనైతే ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు, వినలేదు కూడా. అది యాక్సిడెంట్ తర్వాత అతనికి వెన్నుపూసలో ప్రాబ్లమ్ అయ్యి పారలైజ్ అవ్వడం జరిగింది. నాకొక స్మాల్ డౌట్ హోమ్ మినిస్టర్ గారు. అతనికి యాక్సిడెంట్ అయితే గవర్నమెంట్ తరపున, మీ ప్రభుత్వం తరపున తనకయ్యే ఖర్చుని భరిస్తూ తనకి 5,00,000 ఇవ్వడం అనేది కూడా మంచి విషయమే. కానీ 4 ఎకరాలు ఎందుకిస్తున్నారు అనిత గారు? పైగా నేరం ఎందుకు జరిగిందో, దేనికి జరిగిందో డిక్లేర్ అవ్వకుండానే మీరు ఆ లక్ష్మీ నాయుడు గారి భార్యకి 2 ఎకరాలు, వాళ్ళ పిల్లలైన 2 ఆడపిల్లలకి చెరు 2 ఎకరాలు, అంటే టోటలీ 6 ఎకరాలు. అంతేకాకుండా ఈ లక్ష్మీనాయుడు తమ్ముడికి కూడా 4 ఎకరాలు. అంటే ఒక కుటుంబానికి 10 ఎకరాలు పొలం ఇస్తున్నారు. ఎవడబ్బా సొమ్మని ఇస్తున్నారు? ఒకవేళ మీరు ఆ కుటుంబాన్ని హెల్ప్ చేయాలనుకున్నా కూడా ఎవరి వల్లైతే ఆ కుటుంబం ఇంతగా నష్టపోయిందో వాళ్ళకుండే ఆస్తులో నుంచి వాళ్ళకి తీసివ్వండి. అంతేకాని ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు పంచివ్వటానికి మీరెవరండి? అసలు ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా గవర్నమెంట్‌కి సంబంధించిన ఆస్తుల్ని పంచిపెట్టడం వలన మీ ఇష్టానుసారంగా మీకు ఉన్నిందానికి, కానిదానికి ఒకరినొకరు చంపుకోండి అని చెప్తున్నారా? ఇంకా ఏదో చెప్తుంది ఈవిడ, వినేద్దామండి. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్, ఇలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోని పునరావృతం కాదు. మీరు చెప్పే మాట ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అనిత గారు, మీరు హోమ్ మినిస్టర్‌గా ఉండగా ఇలాంటి వాటిని మళ్ళీ పునరావృతం కాకుండా ఎలా ఉంటాయండి? మీరు లా అండ్ ఆర్డర్‌ని పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాలుగా పాలిస్తున్నారండి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంని బేస్ చేసుకొని చాలా మంది కులాల మధ్యలోనో, ప్రాంతాల మధ్యలోనో చిచ్చులు పడడానికి కూడా రెడీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితులు కూడా రాకూడదు అని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మీలాగనే చిల్లర రాజకీయాలు చేస్తారంటే ఎలా చెప్పండి హోమ్ మినిస్టర్ గారు? తప్పు గదా! వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో తోట చంద్రయ్యది, అలాగే డాక్టర్ సుధాకర్‌ది, వివేకానందరెడ్డి గారి హత్య, అలాగే సుగాలి ప్రీతి హత్యని అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేసినట్టు మీకు తప్పనిచ్చి ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయదు. అంతెందుకు ఇప్పుడు కూడా ఈ మాట చెప్తూ కూడా మీరు చిల్లర రాజకీయాలే చేస్తున్నారు. ఈ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయాలు చేసేవాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నాను. మీరు హోమ్ మినిస్టర్‌గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ని కరెక్ట్‌గా పెట్టునుంటే ఈరోజు ఇన్ని హత్యలు, ఇన్ని మానభంగాలు, ఇంత చండాలంగా ఈ రాష్ట్ర పరిస్థితి ఉండేదా అని అడుగుతున్నాను. తప్పంతా మీరు చేసి, మీరు చేసిన తప్పుని, మీరు చేసిన నేరాల్ని అవతల వాళ్ళకి ఆపాదించేలాగా అవతల వాళ్ళ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.